సో లాస్ట్ సార్, ఇక మీరు మీ వ్యక్తిగత విషయాలు ఇందాక చెప్పారు. మీరు సరే అమెరికాలో ఫర్ ఏ లాంగ్ టైం ఉన్నారు, మీరు బాగా చదువుకున్నారు, సైంటిస్ట్గా ఉన్నారు, ఇంజనీర్గా పనిచేశారు. మీ ఇద్దరు బాబులు అక్కడే ఉంటున్నారా? అదే ఒకసారి ఫ్యామిలీ మీ నాకు 89లో మ్యారేజ్ అయిందండి. మా మిస్సెస్ కూడా అప్పటికి ఎంఏ పాలిటిక్స్ చేస్తుందామా, నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్. ఓకే. నాగార్జున యూనివర్సిటీ నుంచి రేపల్లి వారిది. గరికపాటి నారాయణ దొర గారు, దొరస్వామి గారు అంటారు. ఆ తుమ్మల, మన రేపల్లి రూరల్ మండలం, రేపల్లి ఆ ఏరియాలో బాగా ఎస్టాబ్లిష్డ్ పొలిటీషియన్ ఆయన. గత 40 yearsగా సింగం బసవపుణ్య గారు కొద్దిగా సీనియర్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ కాంటెంపరీస్. ఓకే. నిజంగా మనం ఏదన్నా పొలిటికల్గా ఎంత మాట్లాడుతున్నాం, ఎంత ఇంట్రెస్ట్ తీసుకోవడానికి ఆ 2004లో ఆయన నాకు ఇచ్చిన సందేశమే. లేదంటే ఐ వుడ్ హ్యావ్ స్టేడ్ అవే ఫ్రమ్ దిస్. ఆయన ఒకసారి పర్వాలేదు, యూ హ్యావ్ టు టేక్ ఛాన్స్, పెద్ద ఆయన అడుగుతున్నప్పుడు యూ హ్యావ్ టు, పెద్ద ఆయన అవకాశం. మీ ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు రాజకీయాల్లో? మా ఫ్యామిలీలో మా ఫాదర్ టీచరు, మా మదరు మామూలు గృహిణి. టీచర్ కాబట్టి టీచర్స్ యూనియన్లో ఆయన సెక్రటరీగా పనిచేశాడు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున. ఆ అనుభవం ఉంది ఆయనకి. అయితే మా వైపున మా మామయ్య, మా మేనమామ గారు బొల్లిమంత శ్రీరామకృష్ణ గారు, ఆయన రచయిత, అభ్యుదయ రచయిత, సినిమాలకు రాశారు, వార్తాపత్రికలకు రాశారు, విశాలాంధ్రలో చేశారు. ఇవన్నీ ఆయన ఏంటంటే ఆయన భావజాలం అంతా కూడా అభ్యుదయ భావజాలం, కమ్యూనిస్టు భావజాలం, సోషలిజము, సమన్యాయము, సామాజిక న్యాయం, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి మాకు కొట్టిన పిండి. ఎందుకంటే ఆయనే కథలు ఆయన మా ఊరు, మా చదలవాడ, కాకర్లమూడి, అత్తోట, మా చుట్టుపక్కల ఈ 7-8 ఊర్లు మీరు ఎవరిని అడిగినా శ్రీరామకృష్ణ గారు చిన్నప్పుడు ఏం మాట్లాడేవాడు, ఆయన ఏది మాట్లాడినా ఒక చిన్న కథలాగానే చెప్పేవాడు. అలా మా అందరికీ కూడా ఆ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. నాకు ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది. చదవటంలో బాగా చదివేవాడిని. ఎన్టీ రామారావు గారి గురించి మరి ముఖ్యంగా, లేదంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు, రామకృష్ణ హెగ్డే గారు, ఇందిరాగాంధీ గారి అసాసినేషన్ కేసు, వీటిలో చాలా విస్తృతంగా చదివాను నేను. ఇవన్నీ చదువుతా మనకు ఒక అవగాహన ఉంది, కానీ నేను పొలిటీషియన్ అవుతానని కానీ అవ్వాలని కానీ నాకు 2004 వరకు లేదు. అనుకోకుండా వచ్చిన అవకాశం, అనుకోకుండా పార్టీ వాళ్ళు మనకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన దాన్ని మాత్రం ప్రూవ్ చేసుకోవాలనేది 100% మనస వాచ కర్మణ నాకుంది. సో మళ్ళీ అమెరికా తిరిగి వెళ్ళే అవకాశం అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళను. 2 పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. పెద్ద ఆయన చదువుకున్నాడు, ఈజ్ ఏ సిపిఏ, మాస్టర్స్ అయిపోయింది, సిపిఏ, ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ సిపిఏ, పబ్లిక్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు, ఆడిటర్గా. రెండో ఆయన ఏమో యూనివర్సిటీలో ఉన్నాడు, సెకండ్ ఇయర్ ఉన్నాడు. దే ఆర్ గుడ్ స్టూడెంట్స్, దే ఆర్ ఆన్ దేర్ ఓన్. మనం స్టూడెంట్స్గా మనం యాజ్ ఎ ఫాదర్ నేను వాళ్ళని సపోర్ట్ చేయలే, కానీ బియాండ్ దట్ ఐ థింక్ దే ఆర్ గుడ్, దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్స్. మా మిస్సెస్ నాతో ఉంది, ఆమె కెరీర్ పోగొట్టుకుంది, నేను కెరీర్ పోగొట్టుకున్నాను. ఇన్ ద సెన్స్ మా ప్రొఫెషనల్ కెరీర్స్ విత్ ఇంట్రెస్ట్, విత్ 100% కమిట్మెంట్. బెటర్ అంటారా? ఫర్ దట్ వీ హ్యావ్ టు సీ. ఒకవేళ ఇదే డిస్కషన్ ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత కూడా మనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, డెఫినెట్గా అది డిసప్పాయింట్మెంట్. సో ఫార్ సో గుడ్. 10 సంవత్సరాలు మేము అపోజిషన్లో ఉన్నా సరే ఒక్కరోజు కూడా ఇది ఎందుకు మనకెందుకు అనే భావం లేకుండా పనిచేయగలిగాం. నేను కానీ, మా మిస్సెస్ కానీ, చివరికి మా డ్రైవర్ కానీ, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇట్స్ ఆల్ మా చిన్న టీమే అనుకోండి. ఇది ఇక్కడ ఇంట్లో ఉండాలి కదా ముందు చేయాలనేది. సో ఒక చిన్న వ్యవస్థ మేము చేసాం. మేము ఇన్ఛార్జిగా నేను చేశాను. దుగ్గిరాలని గుంటూరు జిల్లాలో దానికి ఒక ప్రామినెన్స్ తీసుకొచ్చాం. స్థానిక సంస్థల ఎలక్షన్స్లో 70% గెలవగలిగాము ఆ రోజున. ఇంత చేసిన తర్వాత సో యు ఆర్ వెరీ ఆప్టిమిస్టిక్ అబౌట్ యువర్ ఫ్యూచర్ ఇన్ పాలిటిక్స్. ఐ థింక్ ఆప్టిమిజం అనేది ఏదో నేనేదో లైట్ భావంతో చెప్పినట్టు ఉంటుందేమో. నా కమిట్మెంటు, నా స్టైలు, నా కన్విక్షన్ ఏం చెప్తుందంటే ఐఎమ్ ఆల్సో ఏ రియలిస్టిక్ అని అనిపిస్తుంది. రియలిస్టిక్గానే జరుగుతాయి, ఇవి జరగాల్సిన అవసరం కూడా ఉంది. నేను 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు నేనైతే వేస్ట్ చేయలేదు. వేస్ట్ చేశాననే భావన నాకు 1% కూడా లేదు. ఇటీవల మీరు ఎవ్రీ మినిట్ ఆఫ్ మీరు టీవీ డిస్కషన్లో చాలా తక్కువ కనబడుతున్నారు, కారణం ఏంటి? నేను గుంటూరు వచ్చిన తర్వాత మనకి గుంటూరులో స్టూడియోస్ లేవు, ఏదన్నా ఉంటే 1-2 విజయవాడలో ఉన్నాయి. సో అంతకుముందు హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో ఎక్కువగా, అంటే 2009 ఎలక్షన్స్ తర్వాత దుగ్గిరాల డిజాల్వ్ అయిపోయింది. ఇక్కడ స్థానికంగా నాకు నియోజకవర్గం లేదు కాబట్టి మనం ఎక్కువగా స్టేట్ ఆఫీసు, బాబు గారు స్టేట్ ఆఫీసు, లేదంటే సుజనా చౌదరి గారు, ఇందాక మీరు అడిగారే మీరు ఎందుకు అక్కడ కూర్చుని పనిచేస్తున్నారు. 2014 ఎలక్షన్స్కి ప్రిపరేషన్ కోసం పార్టీ పరంగా మనం ఏం చేయాలో అది చేసాం. తర్వాత క్యాండిడేట్స్ సెలక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత
మాకు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గుంటూరు బాపట్ల ఎంపీ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేసాం, మనం చేసాం. నేను పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాకు ఇచ్చినటువంటి 4 నియోజకవర్గాలు, కొంతకాలం తిరుపతి ఎంపీ అంతా ఉండేది నాకు, తర్వాత 4 నియోజకవర్గాలు అయినాయి. అవన్నీ కూడా అప్పటికి ఇప్పటికీ చేస్తున్నాం, అది పార్టీ వర్క్ అవుతుంది. సో ఇదంతా ఎందుకు చేసాం? మనం నమ్ముకున్న ప్లాట్ఫామ్ అధికారంలోకి వస్తే, మనం నమ్ముకున్న పార్టీ అధికారంలోకి వస్తే, మనకి నచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనం అనుకున్నవి చేయడానికి అవకాశం వస్తుంది. సింగిల్ పాయింట్ ఎజెండా ఇది, స్వార్థం అనుకోండి, విజన్ అనుకోండి. ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా ఇక నాకు వస్తుంది, నాకు ఏదో ఒక రకంగా నాకు అవకాశం వస్తుందని అయితే మాత్రం చూస్తున్నాను. అది ఏ అవకాశం? నా చదువులోనూ డైవర్సిటీ ఉంది, నేనేదో ఇంజనీరింగ్ ఒక్కటే కాదు, నాకు MBA డిగ్రీ ఉంది, నేను కన్సల్టెంట్గా పనిచేశాను, వరల్డ్స్ 2nd లార్జెస్ట్ ఆర్ లార్జెస్ట్ ఫర్ దట్ మ్యాటర్ బూజ్ ఆలన్ హ్యామిల్టన్లో అవార్డ్ విన్నింగ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ని. అది మీరు చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ నౌ, అంటే ఇట్ ఈస్ అప్ టు ద పార్టీ టు హౌ బెస్ట్ ఇట్ కెన్ యూజ్ యువర్ సర్వీసెస్. గవర్నమెంట్లో, పార్టీలో నేను ఎప్పుడు ఉన్నాను, పార్టీలో గవర్నమెంట్లో నాకు పార్టీలో నేను ఆర్గనైజింగ్ సెక్రటరీ అంటే నా వంతు నాకు అది నేను ఏం చేయగలను, వాళ్ళు నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు రీఆర్గనైజేషన్ జరిగితే, పార్టీ రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు పార్టీ పదవులు అటు ఇటు మారచ్చు, దట్ ఈస్ ఫైన్. పార్టీలో నా బికమ్ ద పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, అప్పుడే కదా మరి నేను అనుకున్నది నేను ఏదైనా చేయడానికి. లేదంటే పార్టీ పరంగా నేను సలహాదారుడిగా మిగిలిపోతాను. సలహాదారుడిగా నేను అమెరికాలో ఉన్నా మిగిలిపోవచ్చు, ఉన్న టెక్నాలజీని వాడుకుని. అది నేను చేశాను, మా ఎమ్మెల్యేలకి చేశాను, మా దగ్గర బంధువులు చేశాను, మా ఫ్రెండ్స్కి చేశాను. అప్పుడు కూడా మనకి చాలామంది ఉన్నారు సిస్టంలో. కానీ అలా కాకుండా మనకంటూ ఒక రికగ్నిషను, మన వర్క్కి ఒక గుర్తింపు, నాలాగా లోకేష్ బాబులాగా చదువుకున్న వాళ్ళు చేయాలని స్వచ్ఛందంగా వస్తున్న వాళ్ళని ఈ సిస్టమ్ ఆదరించుద్ది, ఈ ప్రజలు ఆదరిస్తారు, ఈ ప్రజల ద్వారా ఈ పార్టీలు ఆదరిస్తాయి, ఈ ప్రభుత్వాల్లో వాళ్ళకి చోటు ఉంటుంది అనేది ఒక చందు సంవత్సరాల కోసం కాదండి. మనం ఏదైతే పిలిపిస్తున్నామో చదువుకున్న వాళ్ళు రావాలి పాలిటిక్స్లోకి అనేది షుడ్ నాట్ బి అన్ ఎంప్టీ స్లోగన్. వచ్చిన వాళ్ళకి మనం ఏం పని ఇస్తున్నాము, ఏ పనిలో వాళ్ళు ఉపయోగపడుతున్నారు అంచనా వేసుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది, మనందరికీ ఉంది. నేను అంటాను చాలాసార్లు కాలేజెస్కి వెళ్ళి, మీరేమవుతారంటే వాళ్ళు రకరకాలుగా చెప్తారు. రకరకాలుగా చెప్పిన తర్వాత నేను పొలిటీషియన్ అవుతానని చాలా తక్కువ మంది చెప్తారు. అది కూడా నేను ఇన్సర్ట్ చేస్తాను. వై డోంట్ యూ కన్సిడర్ దట్ ఇట్స్ అన్ ఆస్పీషియస్ థింగ్, ఇట్స్ ఎ రెస్పాన్సిబుల్ థింగ్. మనకున్న అన్ని వృత్తుల్లో కంటే కూడా ప్రొఫెషనల్ పాలిటిక్స్ అనేది చాలా కష్టమైన పని, చాలా ఉపయోగపడే పని. మీరు అది ఎందుకు కన్సిడర్ చేయరని నేను స్టూడెంట్స్ చెప్తాను. ఇంత చెప్పిన తర్వాత మీ ఎగ్జాంపుల్ మీ సంగతి ఏంటి అన్నారు అనుకోండి, దెన్ ఐ విల్ నాట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. Okay, sir. All the best. I hope my exercise will not go futile. Yes. Thank you, sir. Thank you. నమస్కారం అండి, నా పేరు చందు సాంబశివరావు. నేను తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శి అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. యాజ్ ఎ ప్రాక్టీసింగ్ పొలిటీషియన్ నా అనుభవాల్ని, నా ఆశయాల్ని, నేను ఆశిస్తున్నది iDream వారితో పంచుకోవడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నేనేం చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఏం చేశాను, ఎలా రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చి నేనేం చేయగలిగాను, ఏం ఆశిస్తున్నాను, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్టు, వెరీ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ విక్రమ్ గారు నాతో మాట్లాడటం జరిగింది, అడగటం జరిగింది. నేను విత్ మై హార్ట్, హోల్ హార్టెడ్గా 100% నిజాలు ఉన్నవే మాట్లాడడానికి ట్రై చేశాను. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం కానీ, ఇబ్బంది కానీ, లేదంటే ఎవరో ఏదో చేశారనే కోపం కానీ నాకు ఎప్పుడూ లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా మనందరం కూడా అందరి కోసం పనిచేయాలనే సదుద్దేశంతో చేయాలనేది నా కోరిక. దానికి డెమోక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ఎంతో ఉపయోగపడుద్ది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం పనిచేయాలని, మన పార్టీలు ఏవైనా, మన విధానాలు ఏవైనా, మన ఇంట్రెస్ట్లు ఏవైనా, మనకు నచ్చింది ఏదైనా సరే అల్టిమేట్గా వీ షుడ్ ఈల్డ్ ఫర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈల్డ్ అవుతూ మనం కలిసి పనిచేయాలనేది నా కోరిక. ఇంతవరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా మాటల్లో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, లేదా నేను చెప్పదలుచుకున్న దాంట్లో నేను చెప్పలేకపోయింది కానీ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.